ఇంట్లో అయితే మాత్రంకి ఇల్లు అలికి ఈ మా అమ్మ కొట్టడానికి అసలు సున్నం కొట్టి పెట్టింది మా కాదు కొట్టేదంటే బయట కొట్టావు కదా కన్నీ కనిపిస్తుంది కదా బండ్లకంతా ఇంకా అయిపోయినా బిడ్డ ఇంకా రట్టి అంటే రట్టి నీ పిల్ల ఆడేడు చూసి వాళ్ళ అత్త వచ్చేది గ్లోరక్క ఉంటుంది సెర్లాగా తినిపిస్తుంది అంటావు కదా అవ్వ చికెన్ చేసే చూడు తిను మరి బూ తింది బూ తింటావా హాయ్ హాయ్ చెప్పు హాయ్ 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 ఇట్లా యాభై నల్లగా కొన్ని కొన్ని తెల్లగా అవి రెండు నావే అవి రెండు ఇచ్చి వాపసు కొత్తది తీసుకుంటా లైట్ అయ్యి కనపడదు నాకే నమ్మకం కనపడుతుంటుంది లేదు అవి రెండు వాపస్ ఇచ్చి వేరేటి తీసుకుందాం మా అమ్మ ఇవే పెట్టుకుందాం అనుంటే ఇవి పాప చిన్న పాపగా అప్పుడు ఇవి ఐరక్క కడుపుతో ఉన్నప్పుడు అప్పుడు తీసేసినవి ఇవి అప్పుడు డెలివరీ ఐసీయూలోకి తీసుకునేటప్పుడు మెట్లు తీసేస్తారు కదా ఇవి ఐరక్క డెలివరీ అప్పుడు తీసేసినవి ఇవి చిన్న పాప డెలివరీ అప్పుడు తీసేసినవి ఇప్పుడు ఇవి రెండింటిని అమ్మి వెరైటీ కొనుక్కుంటా కొంచెం మందం వస్తాయన్నమాట మెట్లు పోయేస్తున్నాను నువ్వు వీడియో ఉండు ఐరక్క పట్టీలు ఆడబెడుతున్నావు ఉండాలి నీతో ఉండయా మరి అమ్మ ఆడేసుకున్నాం ఇంకా ఐరక్క పట్టీలు ఈ అమ్మ మర్రలు తీపిచ్చి కడ్డి చుట్టిస్తాను పండగలో బాగా కనిపిస్తుంది గల్ల గల్ల తిరిగిలాడుతుంది పెట్టి కడాలో అవి పెట్టిస్తా నన్ను గాజులు వేసుకుంటాను మరి నాకేమన్నా ఇస్తావా వస్తారా ఇస్తావా ఇవా ఫాదనా ఐరక్కకి గాజులు కొనుక్కొని వస్తాను ఓ చైన్ తీసుకొని వస్తాను ఈ చిన్న పాపకి అవి చిన్న పాపకి అవద్దులు ఐరక్క కూడా రావు చూసి సరే తీసుకొని వస్తానులే మరి వాపస్ పోయేస్తున్నాను ఇడే ఉండమడతాంగా ఇంకా బంగారంగడి పోయి అయితే వస్తామన్నమాట ఇంటికైతే ఇంకా మా అమ్మ పండగ ఉండదు కదా వద్దులే పోవద్దు ఇడే ఉండయిరా అనుకోసారంటుండది అమ్మ మాకంటే ముందే ప్రయత్నం అయ్యేదే ఉండేడా అవ్వ ఇంటికాడ ఉంటుంది పని పోదు ఆయరా ఇడ అవ్వద్దు ఉడిపో ఇడే ఉండు పాప ఆవిడది రమ్ము ఉంటుంది ఉల్లుడు కూర్చుంటాడు నువ్వు కూడా ఇడే ఉండు మన మరి జనవరి వరకు వస్తానులే ఇడే ఉండు బాగానే నన్ను కడుపుతా ఉన్నప్పుడు ఇడే ఇడిచిపెట్టి నెలన్నర బాగుండే ఉండి ఇడమే పోతున్నాను ఏంటికి ఊరికొస్తావా ఇడే ఉండు అవ్వు ఉంటుంది కదా ఉండు నన్ను పోతానులే అరే ఇడే అంటూ ఉన్నాయిరా నువ్వు బండి కావాలా ఉంటావా ఇడే ఉంటావా మర్రా ఓయే పోదాం రా చిన్నపిల్లి నిడిచి వచ్చిన దానికి భయం అయ్యేది రా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఇంటికి వచ్చేసామన్నమాట మేము సో టైం వచ్చేసి ఇప్పుడు 5:47 అయింది సో పాపకు పట్టీలు అయితే పెట్టుకొని వచ్చిందనమాట భారతి అండ్ కడాలు అయితే కాలేదంట కడాలు కాలేదు ఇంకొకటి అవి మరి సరి చేయాలంటే ఒక అర్ధగంట 3/4 గంట టైం పట్టుకుంటుంది అనుకోసని చెప్పారు అనమాట అందుకోసమని ఇంకా కడాలు ఆడే మా ఇంటికి ఇచ్చేసి జనవరి పోయినప్పుడు పెట్టిస్తాంలే అనుకోసనని పట్టిలోడి పెట్టుకొని వస్తుంది నా కాళ్ళకి మెట్లు పాత అట్లాంటివేనా అప్పుడు అట్లాంటివే అప్పుడు అవి లవ్ గుర్తుండే దానికి పువ్వు ఉండదు ఇప్పుడు గుర్తున్నదే నీకు గుర్తుండదు అప్పుడు అది ఉండే రెండు జతలు ఇచ్చి వాపసు ఇవి కొత్త తీసుకుంటాం రెండు ఇచ్చి ఏమన్నా డబ్బులు ఇస్తారా చాలా మనకి తిరిగి 200 ఇచ్చా ఇప్పుడు ఎంత ఉన్నదంట వెండి రేటు 1050 రూపాయలు ఉన్నదంట బంగారు తొలం వచ్చేసి 90,500 ఉన్నదంట యమునూరులోనే వచ్చేసి ఆ రేటు ఉన్నది చూడండి అబ్బా 91,000 ఏమో చెప్పు కానీ మొత్తానికి 90,000 పైన తొలము ఇప్పుడు అది ఎంత సుర్నీలు అడతలము అప్పట్లోనే నాకు చెప్పించింది వినోద్ అయితే 30,000 పడిందే ఇప్పుడు 50,000 ఇప్పుడు 50,000 సుర్నీలు అడతలము
అర్థం 50,000 అంటే నువ్వు చెప్పేలాక తొలం లచ్చాయి మరి. లక్ష అవుతుంది మరి వాళ్ళు కూలి అంత చేసుకున్న తర్వాత లక్ష ఏమలాలి అవంతా ఎందుకు మనకి కొనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆలోచిస్తాము. గ్లోరీ నిజమంటే అసలు ఎంత సంతోషం అనిపించా అప్పుడు కొనుక్కునేది కదా. అమ్మో ఇప్పుడు ఆ రేట్ ఎంత మా గుండె చల్లగా ఇప్పుడు కొనలేమనిపించి నాకైతే. బువ్వా ఇప్పుడు నువ్వు ఉంటివాడా? పని చేసుకుంటున్నది సరే ఇప్పుడు ఆడ పని ఉండదు నీకు చూపించాలనుకుంటుంది. నేను కూడా వస్తాను అయ్యాలి చూద్దాం. ఇప్పుడే కడిగేది గ్యాస్ పాపం వదిలే తిడుతుంది ఇంక నన్ను. ఉంటానంతట్టుంటే చెప్పు గ్లోరమ్మ లేకుంటే పువ్వు వచ్చి అంగడి కట్టిపోతాను అని ఉంటారులే నన్ను అని చెప్పు. చేతులుగా కాదు సర్లే అవన్నీ కాదు ఇటుకైతే సవా అవతలకి తేప మరి మడిలో ఊరు లేరు. ఏం లేదబ్బా ఇది చిన్న క్రిస్మస్ షాపింగ్ అనమాట. ఇంకా ఆడపిల్లలకి ఏం కావాలి చెప్పండి, గాజులు ఎక్కువ ఇష్టపడతాం కదా మనము. అందుకోసమనే ఇంకా గ్లోరీకి గాజులు తీసుకొని వచ్చేది, నాకు తీసుకునే ఆయన పాపకు కూడా తీసుకొని వచ్చానే చెప్పా అనమాట. గ్లోరీఫై అయితే అప్పుడు అంటే ఈ కలర్ మ్యాచింగ్ తీసుకొని రాని 2 అంగిళ్ళు తిరిగానే మంది కాదు అస్సలకి కాలు పెట్టే కూడా సందులేని అట్లా మంది ఉన్నారనమాట అంగిట్లోన. అందుకోసమనే గ్లోరీ ఏమంటారో పాపం నాకు నచ్చింది తీసుకొని వచ్చేది చూపిస్తాను రావినా. గ్లోరీ అవ్వలా కందులే అవ్వు మొక్క మీద బాగాలేదని చూసి వీడియో కోసం గాజులు తీసుకొచ్చాను. నీకు నచ్చుతాయో లేదో చూడలో అది ఉంచాను అబ్బు ఉంచండి రైకరా. మీ నాయన కూడా పేర్లు పెడతారులే. నాయన ఎత్తుకుంటే తింటాడు గొంతు పడుతుందని అయిపోయిన ఆగు వినదు మీ పాపది పాప ఫుల్. మనం చూపించేది ఎంత ఉంటుందో కానీ ఫస్ట్ మనసులో భయం ఎత్తున్నదని మీ పాపకి భూవల్ల పంపించారు కదా. ఎవరేమంటారు పాపం కదా అంతా కడిగిందల్లా ఆవిడ చేసేదా అని ఒక్కసారి వచ్చాను పాపానికి ఒకేసారి ఇంటి చేసేవాళ్ళని వచ్చి అన్నా వచ్చలేదు కదా చెప్పలేదు మనం కూడా. అయిపోయినా ఇలా కూర్చుందా యాడు కూర్చుంటారు చూసుకొని. లైటింగ్ బాగా పెట్టాడు మీ అన్న. ఆ ఇంట్లో లైటే లేదు. లైటింగ్ పెట్టాడు లైటే లేదు. కాదా రూమ్ లో ఇవి కొత్త మోడల్ తీసుకొని వస్తాయి. కొంచెం గాజులు ప్లేన్ ఉన్నాయి కదా బాక్స్ స్టోర్స్ ఉంటాయి అవి సెట్ చేసుకుంటే బాగా కనబడుతుంది. చూడు అవి ఇవే కొత్త మోడల్ సెట్టింగ్ అవులే పైన మరి అట్లకి వచ్చేదే. మనము మన ఇది సీరియల్కి మాత్రం ఫోల్కి లేదనమాట, అంత ప్లేన్ ఉంటుందని తీసుకొని వస్తే. కలర్ గ్రీన్ కలర్ నువ్వు చెప్పింది దొరకలేదు. సారీ కలర్ ఇదే వదినా ఇదే కాదా? అదేనా అసలు ఫోజులు అయ్యాలి ఏమో నాకు తెలియదు టచ్ చేసి చూస్తున్నా. బాగా ఇవే కొత్త మోడల్ నాకు కూడా ఉంటే తీసుకొచ్చుకుందాం అనుకుంటే లేకున్నానికి ఇంకా నీకే అవన్నీ తీసుకొని వస్తాయి. అంటే ఏమైపోయింది కలర్లు దొరకలేదు. ఇవి కూడా ఇప్పుడు డౌట్ మీద తెచ్చాను నాకు. ఇవి కూడా తీసుకొస్తాయి. గ్లోరాకి అయితే 2 జతలు గాజులు తీసుకొని వస్తాయి. గ్రీన్ కలర్ అంటే కదా నాని ప్లేన్లో గ్రీన్ కలర్ కంటే వస్తాయి. గ్రీన్ కానీ చీరలకి ఇవే మ్యాచింగ్ అయితే అవేనా? ఇవే చూసుకో ఇవేలే ఇవే బాగా అదే కొత్త మోడల్ కొత్త మోడల్ కాకపోతే మనం మధ్య స్టోన్స్ వేసుకుంటే బాగా అనిపిస్తుంది. అది ఎట్లా ఇది ఇది మెరుగు అంటే మా బావోళ్ళు తెచ్చిన మాకందరికి బట్టలు తీసుకుని వచ్చారనమాట చీరలు. మా బావోళ్ళు అయితే నా కోసం బ్లూ కలర్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఆ చీరలకి అయితే ఈ గాజులు తీసుకున్నాను అనమాట. నేను నువ్వు తెచ్చినవి ఇవి కాదా? ఇవి నాకని తెచ్చుకున్నాను. నువ్వు తెచ్చుకునేవా మరి? అదే అడుగు. ఇవి నాకు తెచ్చుకున్నాను. ఇవి 2 జతలు గ్లోరాకి తీసుకొని వచ్చాను. నీకు ఇంకా తిక్కు బ్లూ సారీ అదో ఇదే అంటే ఇంక ఉండేది లాస్ట్ కలర్ అట. ఎక్కువ కలర్లు లేవనుకోసానండి.
అయినా మంది దేవుడు గుడి గ్లోరీ మీ షాప్ చిన్నగా ఉన్న బాగుంటాయి కదా ఈ అన్నం దొరికిపోయాను సరిపోయేదే షంపినీలు క్లిబ్బులు ఎక్కువ పెట్టుకోను కదా షంపినీలతోనే జడేసుకుంటాను అనమాట. అందుకోసమనే ఒక గుత్తి షంపినీలు తెచ్చుకున్నాను నేను. ఇంకొకటి ఐరక్కం అయితే బాగుండే గాజులు. నేను ఐరక్కకి గ్లోరీకి ఒకటే అంగిట్లోనే తీసుకొని వచ్చాను. ఈ కలర్ని చూసే తీసుకొని వచ్చాను వీటిని. ఆ పాపకి బాగా ఒప్పుతుంది అనుకోసానని. దీంట్లో ఇన్నోటి వేసుకోదు కాబట్టి కొన్ని ప్రిన్స్కి ఇస్తాను. బాగుండేవి బాగుండేవి అవి. ఇది మీ పాపకి అవి తెచ్చిన కొత్త మోడల్ ఏమంటారు కదండి. ఇంకా చైన్లు నీకోటి ఐరక్ కూడా తెస్తాయి. అవి ఇవి లేకున్నా నాకు హ్యాపీ పండుగ వెళ్ళిపోతుంది. ఇంకా ఈ చైన్లు అయితే మాత్రానికి ఒకటి గ్లోరీకి ఒకటి ఐరక్కి. అవు బాగున్నాయా? బాగుంది. చిన్న షాపింగ్. ఈడే ఎక్కువ కొద్దిసేపు లేట్ అయింది. పట్టిల కాడ ఐరక్కి అది రాగి కట్టి సుట్టేకి లేదే అనుకోసానని 4 అంగిలు తిరిగామే. మర్రలు ఊకి తీసి పెడతారా బయట అసలే చేర్చుకోలే మేము పోతాయి అని రాగి కట్టి చుట్టిస్తే ఆ పాప తినిగ్గురు మనం తీస్తే తప్ప. బాగున్నాయి వినా బాగున్నాయి. గ్లోరక్ గాజులు అయితే సూపర్. తర్వాత సెకండ్ హెబ్రివి బాగుంది. నాకు కూడా బాగా నచ్చేవి అవి. నీ గాజులు ఇంకా అప్పటి నుంచి నీ గాజులా ఎవరు అవి మింగిలేని మీరు మాట్లాడుతున్న మధ్యన అవేమి ఉన్నాయి అప్పటి నుంచి ఉండే ఆ గాజులు. కానీ అవి ట్రైన్ ఇంతవరకు తగ్గలేదు. అందుకే ఇప్పటి వరకు నడుస్తున్నాయి. ఎందుకంటే అది ఒక క్లాసిక్. నేను ఎక్కువ ఇష్టపడతాను గ్లోరక్ అడిగితే అనమాట. షర్ట్స్ కానీ నాన్న కానీ ఎక్కువ ప్లేన్ మీద దొరుకుతుంటాయి. అవే కరెక్ట్ సైజ్ అవే కరెక్ట్ కలరా? గ్రీన్ అని దానికి మరో కాదమ్మా పోయిన దాంట్లో తిట్టించుకున్నాను మరి ప్లేన్ గా తీసుకొని వస్తాను. అదే మిషన్ కాడ రేపు వేసుకొని చూపిస్తా కరెక్ట్ సరిపోతాయి. రేపే చూడు పండగ. రేపే పండగ అంటాం అప్పుడే కదా. రేపే పండుగ అంటే ఈ వీడియో వేయదు పండుగ రోజే వేయింటది. ఇది పండుగ రోజు పోతుంది. పండుగ రోజు అమ్మా ఇంకా గ్లోరీ అక్కకి అయితే బాగా నచ్చేవి. నాకైతే సంతోషంగా ఉండదు. ఏమంటుందో అనుకుంటున్నాను వాటిని. అంగిట్లా కొత్త మోడలే చూపియా కానికస్ అని చెప్తే ఇంకా ఈ అమ్మకోటి కొత్త మోడల్ తీసుకొస్తే ఆయన కుప్పుడు కొత్త మోడల్ అది దొరకటంలో. ఎన్ని ఏళ్ళు సంవత్సరానికి ఒకసారి తీస్తుంది వాటిని. సంవత్సరానికి ఒక్కసారి తీస్తుంది. ఈ పండక్కి జనవరి కోటి ఉంటారు 2 రోజులు తర్వాత మరీ ఇవే తగిలిస్తుంది అనమాట. మరి అవే అవి వద్దులే బేబీ అవి బాగాలేవు కదా ఇవి కొత్తగా ఉండవు కదా ఉన్నీలంటే లేదు మరి ఇంకో పండుగ పెడతానులే అప్పుడు చూసుకుందాం అంటదిగా. గొంతు గట్టి పెట్టేచ్చినట్టు అవుతుందా. డోర్ కట్టన్లే కదా. ఇంకా నిన్న సంవత్సరం మేక కొనుక్కునింది ఇవి. నిన్న సంవత్సరం 2 రోజులు పెట్టినో లేదో. 3 కలర్లు 3 డోర్ కట్టన్లు ఉండు. ఇంకా 3 రోజులు 4 రోజులు పండుగ 2 రోజులు పెడుతుంది తీసేసి మరి కట్టేస్తుంది. ఎట్లా అట్లే ఉండవు చూడండి. ఇక మరి పండుగ అప్పుడు ఇల్లు బాగా కనిపించాలంటే ఇవి ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి. డైలీ వేస్తే మార్చిపోతాయి. ఈ వీటిలోకి అవుతాయి అవి కూడా. ఇది బయట వేస్తాను. ఇది బయట వేస్తాను. ఇంకా ఇది కిచెన్ కాడ వేస్తాను. ఇది వేస్తాను. ఇంకా అన్నిటికంటే బ్లూ కలర్ అదే కొంచెం ఇదే బాగా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదే కొంచెం డల్ కనిపిస్తుంది. ఇది వేస్తాను ఫస్ట్. అది అంది నాకు రాదు. రాదు కదా అక్కడ కాదు ఫస్ట్ డే యువతలకి వెళ్ళకుండా వినాలి. ఆ బొక్క యువతలు పెట్టావు అట్లా అట్లా మనసంగా ముచ్చింగా పండగ కల మరి అట్లుంటుంది. మరి ఎంత బాగా కనిపిస్తాయి చూడి. ఇట్లా పండగ అప్పుడు వేసుకుంటే బాగుంటుంది. పండగ అయిపోయినాక ఉతికి మరి లోపల పెడతాను అనమాట. ఇప్పుడు చక్కన వేసుకునొచ్చు.
అవి కూడా అంతే ఇప్పుడు తీసేసి నువ్వు ఉతికి పెడతాను మరి పండగ ఎక్కడ తీసి అవేస్తాను. ఎంత బాగా చూడు ఒకసారిగా. అది వేస్తాను బయట వేస్తాను. దామ వినదు బయట వేస్తాం రా నాన్న వేస్తారా అది కూడా అందుతుంది నాకు. అందితే మంచిది కదా. రా అన్న వేస్తాను తీస్తా. చూడి ఇది ఇంకా నిదానం ఇది ఇంకా బాగా కనిపిస్తుంది అందుకోసమనే బయట వేస్తున్నాను దీన్ని. లైటింగ్ లేదు సరిగ్గా. ఇది బాగా కనిపిస్తుంది అనమాట బయట అయితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. నేనైతే బయట వేస్తున్నాను ఇంటి వరకటను. నిన్న సంవత్సరం కూడా ఇట్లా చేసింటమే అది కిచెన్ కాడే అది లోపలే ఇది బయట యాలే అదేమి అది ఎదురు ఉండేది మెయిన్ వాకిలి కాడ వేసింటుంది. అదే అది కొంచెం బాగా కనిపడదని జనవరికి నెక్కి వచ్చినాక చేంజ్ చేశా ఇది వేసా. ఓకే బాగుందిరా బేబీ. చూడండి ఇట్లా వేసుకుంటే ఇంటికి ఇంకింత అందం తెస్తాము. రోజు వేసుకుంటే రోజు ఉండేదే లేనికాసి అనుకుంటారు. అనుకోకుండా సెట్ అయ్యే కలర్ లైట్లు క్రిస్మస్కి బాగా సెట్ అయ్యేవే. ఇంకా ఇవైతే నేను మన కోసమే దాచిపెట్టానండి ఇంటిని. బాగున్నాయి కదా సూపర్. మందమది బట్ట కూడా బాగా మందమదే. ఇట్లా చూస్తే అవతల మనుషులు కనపడరు. అవతలనైతే అవతల బయట నుండి చూస్తే లోపలికి కనిపిస్తుంది. మొత్తానికైతే కనుక ఎట్టున్నది నువ్వు చెప్పినట్లు చేసేకి ఇంటికి ఇంకా కలర్ కాదు ఇంకా కొంచెం బొబ్బు కాలే ఉంటుంది. నా లెక్క ఐడియా ఉంటే మాత్రం ఇంటికి ఇంత అందం వేస్తా కదా. చూడి పండగ వాతావరణం అంటే ఇది ఎట్లుంటది. మొత్తానికి అయితే భారతి అయితే ఇంకా సంవత్సరం తర్వాత బయటికి తీసిన ఎట్లున్నాడు అట్లే ఉన్నావు ఫస్ట్ అప్పటి నుంచి. సో ఇవి కూడా ఒక్క 4 రోజులు ఉంటుంది రండి మహా అంటే మళ్ళీ తీసి మళ్ళీ ఆ గుంట్లో నుంచి చెప్పి అదే గుంట్లో కట్టి పెడుతుంది. సో ఇవి నన్ను లేనప్పుడు తీసుకుంటారు కదా మీ అమ్మలో కొనుకొచ్చింది. డబ్బులు కూడా లేకుంటే అప్పటికప్పుడే ఇంకా అన్ని సర్దుకొని అయినా ఇంటికి పండగప్పుడు వేస్తే బాగా కనిపిస్తుంది అని కొనుక్కొని వస్తుంది నేను వీటిని. బాగుంది పెద్దలు బాగా సౌకర్యం ఉన్న వాళ్ళు వేసుకునేవి. అవి అప్పుడులా ఇంటికాడికి వచ్చింటే ఇంకా ఇదే అదృష్టం అని అంటే పెద్ద పెద్ద ఇంటికి ఇవే చేసేది అంటే చూస్తానే అంతే. సో మొత్తానికి అయితే కనుక రాత్రికి అయితే మాత్రానికి అప్పటికప్పుడే కోన్ అయితే తెచ్చుకునేది అనమాట. అది ఈసారి పెట్టుకున్నాను అనుకుంటున్నాను. వినోద్ కూడా పెడతాను. నీకు కోన్ పెట్టాలా గోరంలాగా పెట్టాలా? గోరంలాగా అయితే తెంపుకొని రావాలా మిక్సీ పట్టాలి. అది టైం పట్టుకుంటుంది. ఇంకొకరు ఎప్పుడైనా పెడతాను. కోన్ ఉన్నది పెట్టుకుంటావా లేదా అని అడుగు. అమ్మ 2 అవసరం నుంచి మరి నన్ను ఆడ గోరంట్లాగా అంటున్నాను. కోన్ పెడతాను. అయినా వినోద్ది చాలా ఇష్టం నాకు వినోద్ చేయి పెట్టాలంటే. ఎందుకంటే పెద్దగా ఉంటుంది అరిచేయి అనమాట. ఏదైనా అవుతాం అరిచేయి పెద్దగా ఉంటుంది. బాగా వేయచ్చు ఏదైనా కానీ ముగ్గు కానీ పువ్వు కానీ బాగుంటుంది. ఏమవుతావు చందమామ పెట్టండి హ్యాపీ. అదే హ్యాపీ అంతేనే చాలా చందమామ ఇంకా ఈజీ చందమామ అయితే. గోరెట్లాగా ఏంటి పెట్టుకుంటావు ఎక్కువ మాట్లాడితే వద్దులే. పండగప్పుడు పెట్టుకుంటే ఏం కాదు. ఇటు చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా చిన్ని తల్లికి ఇవి ఎంతకుముందు నేను సైనాలే కాకపోతే ఎమ్మ మరలు ఒప్పుతుందని ఊకే తీసేసిండ్రి. సో ఇప్పుడైతే పెట్టుకొని వచ్చారు. అదే ఇప్పుడు ఎమ్మరు ఏంటి మీద పనిలో పని ఈ పని మీద ప్లస్ మెట్టెలు కాళ్ళు మెట్టెలు అవి మంచిగా తెచ్చుకునేది భారతి. ఫెబ్రిక్ చూడండి ఇక పట్టిలతో కాళ్ళు చిన్నగా చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. ఎస్ ఏది డోర్ కట్టను డోర్ కట్టను వద్దా అంటే
కాదు కింద ఉప్పు అది మా ఉప్పే కదా ఇంకోటి ఉప్పు పెట్టేనా ఆ ఉతికి కట్టి అవి మరి తగిలిస్తుందంట ఇవి అయిపోయినాక 2 రోజులు పండుగ 2 రోజులు ఒకటి ఇవి అవుట్ ఇది తింటారే ఫోటోలు బాగా రెడీ అయినాక కాదు చూడు ఎట్లా ఎంత ఇది చెప్తాడు మీ అన్న నన్ను పండగప్పుడు వేసుకుంటే కాదు అందం కనిపించేది ఇది అట్లా చేయాలంట ఏం నువ్వు మీ అన్నకే సపోర్ట్ చేస్తున్నావా యాలేలే నీ ఆలోచన అమ్మా ఆడ ప్రశస్తకి సెర్లాకంటే వేసాడు గిన్నె చూపిస్తుంది చూడే పాపతో తిను కూడా బియ్యం పిండి అని సెర్లకని ఎవరు చెప్పింది నీకు పెద్దగా కూడా తింటున్నారా పాప నిజంగా అంటే ఇప్పుడు కానీ తింటానండి వెళ్దాడా బియ్యం పిండి తింటావా ఆయనకు తినిపించేటప్పుడు కూడా వస్తుండే బియ్యం పిండి అని చెప్తుంటే ఊరిపోతుండే ఇటువంటి నేను జడేసుకున్న గ్లోరీ ఆ జడ చక్కగా ముడేసుకోవచ్చు కదా అని పెడతారు ఇంకా కాబట్టి ముడేసుకొని వస్తాను పచ్చిమిరపకాయలు ఎక్కువగా టమాటాలు నా నుంచి కోసుకుంటాను ఒక లాక్ ఉల్లిగడ్డ సరిపోతాయా ఉల్లిగడ్డ ఏంటికి ఊరిమిండి అవ్వల ఇంటికాడ ఉన్నప్పుడు బాగా చేస్తుండే కదా నా గ్లోరీ బాగా చేస్తుంది అందుకోసమని గ్లోరీ చెప్పిస్తామని అవునా అది చూడు ప్రశస్తకి నాకు వీళ్ళే మరి 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 హై బాయ్ బాయ్ మరి 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 గాగా ఇప్పుడు బాగా నిలబడేదే ఇంకా నా బిడ్డకి సైనాలు ఫ్రెండ్స్ ఎంత బాగా గలగలంటున్నావు అబ్బాయి అమ్మకు సైనాలు నాకు ముద్దు పెట్టినాను అమ్మో నీ సైనాలు గలగలంటావు డాడీ బంగారు తల్లి ఎర్రకొందేసి అమ్మలు ఈ పాప ఉండదు కదా అని అప్పుడు ఎర్రగేసారని తీసుకొని వస్తున్నాను నేను అప్పుడు నేను బాగుంది పట్టిలండి బాగున్నారమ్మా అందరు గది వేస్తున్నారే 2 చేతులు సూపర్ అక్కడ ఐరాకు బాగా ఒప్పేది కదనే మీ అన్నం పెట్టుకుంటాడు కదా తెలు కదా నాకు ఒకటే పట్టుకుని వచ్చాను ఇంకా మొత్తానికి అయితే మాత్రానికి చాలా రోజుల తర్వాత అయితే ఇంకా చేతికైతే కోన్ అయితే పెట్టుకునేను అనమాట. ఇంతకుముందే చెప్తే అనమాట నేను ఐరా తల్లి కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతం రోజు పెట్టుకునే కోనే తిరిగి అయితే పెట్టుకోలేదు. నేను ఇంకా ఏమో ఈసారి చాలా పెట్టుకోవాలని చాలా ఇష్టం కలిగాను అనమాట. అందుకోసమనే అప్పటికప్పుడే ఎర్రగా కోన్ అయితే తీసుకొని వస్తుంది. నాతో పాటు వినోద్ కూడా పెట్టాను. వినోద్కి అసలు అడగాడు అనమాట కోన్ని. ఈ సంవత్సరం తను కూడా ఎందుకో బుద్ధి పుట్టించుకున్నాడే, తనకు కూడా పెడుతుంది. ఇంకా ఇదబ్బా మొత్తానికి అయితే మాత్రానికి ఇంకా రేపైతే మాత్రానికి క్రిస్మస్ పండుగ. అందరికీ మరొకసారి హ్యాపీ 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 క్రిస్మస్. ఇదైతే మాత్రానికి వీడియో పండుగ రోజే వస్తుంది. అందరైతే పండుగని బాగా జరుపుకునండి మీ కుటుంబంతోన. మేము కూడా మా కుటుంబంతో చాలా హ్యాపీగా ఉన్నాము, బాగా జరుపుకుంటాము. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్, బాయ్.
నాకు పెట్టవా కోను పెట్టుకుందరా గ్లోరీ అని ఒకటి అంటివి. మరి నాకు చేతికి పెడితే చెప్పుడు చెప్పేది మర్చిపోయినా. ఇది గ్లోరీ పెట్టిన కోన్ చూడండి అబ్బా. నేను ఇంకా నువ్వు ఇది పెట్టినానే ఇంకా ఇది పెట్టుకుంటా అనమాట చందమామ. సో తర్వాతకి గ్లోరీ అయితే ఈ చేతికి పెట్టాను అనమాట. ఎంత బాగా పెట్టింది. నాకు చందమామే పెట్టలే గ్లోరీ అంటే వదిలిన మధ్యలో పువ్వు వేస్తానండి. ఇట్లా పువ్వు వేసేటివి అయితే చాలా బాగా వేస్తుంది గ్లోరీకి అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.